నమస్తే. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు గమనించినట్టయితే కేసీఆర్ గారు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో మాట్లాడింది వింటే విడ్డూరంగా ఉంది అనిపిస్తుంది. ముఖ్యంగా కేసీఆర్ గారు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్ర సంపదపై గుంట నక్కలుగా కన్నేశారని ఆంధ్రజ్యోతిలో పెద్దగా పడ్డది. కేసీఆర్ గుంట నక్క కన్నేసింది కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రజల పేరు మీద తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టిందే కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద 8 లక్షల కోట్ల పైన అప్పు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా చేసింది కేసీఆర్. 1,50,000 కోట్ల సంపదను దోచుకున్న వ్యక్తి కేసీఆర్. ఇప్పుడు నంగనాసి లెక్క మాట్లాడుతుండో కేసీఆర్ ఈసారి వస్తే 20 లక్షల కోట్ల పైన అప్పు చేసేది. అడ్మినిస్ట్రేషన్ పరంగా పూర్తిగా విఫలమైందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మార్చినప్పుడే కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం పూర్తిగా దివాలా తీసిందనే చెప్పుకోవచ్చు. టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి పేరు పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ మీద పార్టీని నడిపించి తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఉసిగొల్పి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను ఆత్మ బలిదానాల వరకు మళ్లించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ప్రజలు అయ్యో మన తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెలంగాణకేస్తే మనది మనకుంటది అనేది గమనించి కేసీఆర్ ఎన్నుకుంటే తెలంగాణ రాష్ట్ర పార్టీని గెలిపిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలను మోసం చేసి 8 లక్షల కోట్ల పైన అప్పు చేసి 1,50,000 కోట్లు దోచుకున్న వ్యక్తి కేసీఆర్. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించగా నిన్ను నమ్మి నిన్ను గెలిపించుకున్నారు తప్ప ఏదో స్వప్రయోజనాలు ఆశిస్తాడని అనుకోలేదు. ఇప్పుడు అర్థమైంది. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా ఏర్పడినప్పుడే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైంది తన సొంత లాభం కోసం తన సొంత కుటుంబం తన సొంత కుటుంబ ప్రయోజనాల కోసమే మమ్మల్ని మోసం చేసిండు. మా పేరు మీద 8 లక్షల కోట్లు అప్పు చేసి 1,50,000 కోట్లు తిన్నాడు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు గమనించి మీ ఇగో నియంతృత్వ నికృష్ట పాలన వల్ల ఇగో వల్లనే తెలంగాణ రాష్ట్ర ప్రజలు నీ బిఆర్ఎస్ పార్టీని పొందబెట్టిల్లని చెప్పుకోవచ్చు. నువ్వు తెలంగాణ రాష్ట్ర పేరు తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ మీద 10 సంవత్సరాలు వెన్నుకున్నారు. కానీ ఈసారి ఆ పరిస్థితిలో లేదు. బిఆర్ఎస్ పార్టీ మారినప్పుడే నీ పతనం మొదలైంది. 2028 డిసెంబర్ వరకు నీ బిఆర్ఎస్ పార్టీ ఉండదు, మొత్తం క్లోజ్ అయిపోతుంది అని నీ సమయంగా నీ కోరుతున్నా. ముఖ్యంగా మన త్రిబుల్ ఆర్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.